హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ పేరు టొమాటో కుర్మా. సో టొమాటో కుర్మా చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూసేద్దాము. సో టొమాటో కుర్మా చేసుకోవడానికి మనకి నేను పల్లీలు తీసుకున్నాను. పల్లీలు గ్రేవీ కోసం మనం తీసుకుంటాము. పల్లీలు, ఎండు కొబ్బరి అండ్ చింతపండు. సో ఈ 3 ఐటమ్స్ మనం గ్రేవీ కోసం తీసుకుంటాము. సో మీకు గ్రేవీకి కావాల్సినన్ని పల్లీలు తీసుకోండి. ఆ పల్లీలు నేను వేయించి పొట్టు తీసేసి పెట్టేసుకున్నాను. అండ్ కొంచెం చింతపండు యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం పులుపుదనంగా బాగుంటుంది మనకు, కాబట్టి కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటున్నాను నేను. అలాగే నేను పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని బాగా గ్రేట్ చేసి ఇలా వేయించి పెట్టేసుకున్నాను. లేదా మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేదంటే మీరు ఎండు కొబ్బరితోనే దీన్ని సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి సరిపడేంత ఉప్పు, కారం, నెక్స్ట్ ధనియా పౌడర్, ఆ తర్వాత మనకి సోంపు ఉంటుంది కదండి అది, అండ్ నెక్స్ట్ జీలకర్ర, ఒక బే లీఫ్, అండ్ మనకి మసాలా సాజీరా, ఈ మసాలా చెక్క అండ్ క్లోవ్స్ తీసుకున్నాను నేను మసాలాకి. సో ఇవి. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్ ఉంటుంది కదా, అది చాలా చిన్న సైజులో చాప్ చేసి పెట్టేసుకోండి మీరు. అండ్ మనం ఆల్రెడీ రెడ్ చిల్లీ యూజ్ చేస్తాం కర్రీలోకి, కాబట్టి గ్రీన్ చిల్లీ కూడా రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ బ్యాలెన్స్ అయ్యేలాగా గ్రీన్ చిల్లీ తీసేసుకోండి. అండ్ మనకి పుదీనా, నెక్స్ట్ టొమాటో ఉంటుంది కదా, నేను టొమాటో ఇలా 4 లాగా లైట్గా ఇలా కొంచెం కాటు పెట్టేసుకున్నా కొన్ని. సో కాటు పెట్టేసుకొని ఈ టొమాటోలో ఉన్న గ్రేవీ ఉంటుంది కదా, టొమాటోలో ఉన్న జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ అంతా పిండి పక్కన పెట్టేసుకున్నాను. ఈ టొమాటోనేమో ఇలా డైరెక్ట్గా మధ్యలో చిన్నగా కట్ చేసేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీరు కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసేశారు కదా. ఇప్పుడు మనము టొమాటో కుర్మా ఎలా చేసుకోవాలో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ పొట్టు తీసి పల్లి బాగా వేయించేసుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను కదా. సో ఇది నేను డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. సో ఇది మనం ఫస్ట్ లైట్గా బ్లెండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇది లైట్గా పొడి అయిపోతుంది కదా. పొడి అయిపోగానే ఇందులో మనము ఎండు కొబ్బరి కూడా, లేదా పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి వేయించుకున్న పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అది, లేకపోతే ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది యాడ్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇది నేను ఫస్ట్ లైట్గా మిక్సీ చేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నేను గ్రైండ్ చేసుకొని వచ్చేసాను. సో ఫ్రెండ్స్, ఇది నేను లైట్గా క్రష్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా అది యాడ్ చేస్తున్నాను. సో ఇవి రెండు కలిపి నేను మళ్ళీ మిక్సీ పట్టి పెట్టేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇది ఎంత మెత్తగా అయిపోయిందో. సో ఇప్పుడు మెత్తగా అయిపోయిన తర్వాత మీరు ఇందులో వాటర్ యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా అది లైట్గా మనం వాటర్లో కడిగేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో వాటర్, చింతపండు యాడ్ చేసి మళ్ళీ బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చాలా థిక్ స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. సో నేను కొబ్బరి, పల్లీలు అండ్ చింతపండు వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి బాగా మిక్సీ పట్టేసుకున్నాను. సో ఇది చూస్తున్నారు కదా ఎంత మంచిగా థిక్గా వచ్చేసిందో. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్గా కర్రీ ప్రొసీజర్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఒక కడాయి పెట్టేసుకున్నాను నేను. కడాయి పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి మీరు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఫస్ట్ తీసి పెట్టుకున్న ఐటమ్స్ ఉన్నాయి కదా మసాలా, అవన్నీ ఇందులో మనం యాడ్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, నేను ఏంటంటే ఇప్పుడు మసాలా ఇంకా మన జీలకర్ర ఉంటుంది కదా ఆ 2 ఐటమ్స్, హోల్ గరం మసాలా అండ్ జీలకర్ర మొత్తం నేను యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత. సో ఇది లైట్గా సాటే చేసుకున్న తర్వాత మనం ఇందులో ఆనియన్ వేసి అది కూడా సాటే చేసేసుకుందాం. ఓకే, సో ఇది లైట్గా సాటే అయింది కదా. సో ఆనియన్ కూడా వేసేసుకుందాం. నేను ఆనియన్ యాడ్ చేశాను. ఆనియన్ యాడ్ చేసిన తర్వాత దీన్ని లైట్గా మనం ఇలా ఆయిల్లో ఒక 2 మినిట్స్ లైట్గా సాటే అవ్వాలి. సో ఇది సాటే అవుతుంటే మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసేసాలి. ఓకే, సో ఫ్రెండ్స్, బిఫోర్ జింజర్ గార్లిక్ పేస్ట్ మనము సోంపు తీసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో మనం యాడ్ చేసేసుకోవాలి. సో నేను ఆ సోంపు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది కూడా లైట్గా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఓకే, ఇందులో మనము ఫస్ట్ తీసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను ఈ ఆనియన్స్లో. అండ్ లైట్గా పుదీనా ఉంది కదా అది కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ 3 ఐటమ్స్ మనం ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాము. సో ఈ 3 ఐటమ్స్ ఆయిల్లో లైట్గా ఫ్రై అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్,
సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను యాడ్ చేస్తాను. ఇది కూడా మిక్స్ చేసేసుకుందాం మనము. సో ఫ్రెండ్స్, ఈ ఆనియన్ లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిపోయి సాఫ్ట్గా అయిపోతుంది కదా, అప్పుడు మనం ఇందులో లైట్గా మనం ఫోర్ సైడ్స్ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ఉంది కదా, ఆ టొమాటోని మనం ఇది సపరేట్గా వేరే ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవట్లేము కాబట్టి ఇందులోనే మనం ఇది టొమాటో ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను టొమాటో యాడ్ చేస్తున్నాను. టొమాటో యాడ్ చేసిన తర్వాత లైట్గా మనము ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మీరు ఒక 2 మినిట్స్ దీనిపైన ఒక మూత పెట్టి కవర్ చేసేసుకోండి. ఓకే, లైట్గా టొమాటోలో ఉన్న కొంచెం పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు మరీ స్మాష్ అవ్వనివ్వకండి, ఎందుకంటే ఈ కుర్మాలో టొమాటో అలాగానే ఉంటే బాగుంటుంది కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ దీన్ని ఒక లిడ్తోని మనం కవర్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఇది కవర్ చేసేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఒక 2 మినిట్స్ మనం ఆయిల్లో అలానే ఉంచేసి మూత పెట్టి క్లోజ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మన టొమాటో ఏంటంటే ఆయిల్లో లైట్గా సాటే అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఇందులో నిమిషం. సో ఇందులో మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఐటెం ఉంది కదా, ఆ గ్రేవీ ఇందులో మనం యాడ్ చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మన గ్రేవీ ఇందులో వేసుకోవడానికంటే ముందు మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఉంది కదా, అది నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, అండ్ నెక్స్ట్ ఇంకా మనకి పసుపు ఉంటుంది కదా, పసుపు కూడా మీరు ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. సో నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనకి దీన్ని బాగా ఒకసారి కలిపేసుకుందాము. కొంచెం స్మూత్గా కలిపేసుకోండి, ఎందుకంటే ఈ టొమాటోస్ అన్నీ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ టొమాటోలో ఈ ఉప్పు, కారం, ఇంకా మన పసుపు యాడ్ చేసాం కదా, యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అవ్వగానే మనము ఏంటంటే ఫస్ట్ తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పల్లీలు, కొబ్బరి అండ్ లైట్గా చింతపండు యాడ్ చేసాం కదా, సో ఆ పేస్ట్ నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మీకు పేస్ట్ బాగా థిక్ అయిపోయింది అనిపిస్తే కనుక మీరు గ్రేవీకి అంటే ఇంకొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే లైట్గా వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో నేను దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుంటాను. నేను పేస్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా కలిపేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఒక చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, మీరు ఇప్పుడే కనుక సాల్ట్ తగ్గిపోయింది, మీరు పేస్ట్ యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తారు కదా, వాటర్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ వేసిన సాల్ట్ సరిపోకపోవచ్చు. సో కాబట్టి మీరు సాల్ట్ కనుక అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడే వాటర్ కావాలనుకుంటే ఇంకా కొంచెం పేస్ట్ కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఆ పేస్ట్లో వాటర్ యాడ్ చేసేసుకోండి. అండ్ సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఫస్ట్ మనం తీసి పెట్టుకున్న టొమాటో నుంచి వచ్చిన జ్యూస్ ఉంది కదా, అది కూడా నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో అది కూడా యాడ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ పుదీనా యాడ్ చేసాం కదా, సో ఇప్పుడు మళ్ళీ పైనుంచి నేను పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. పుదీనా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి నేను పుదీనా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒకసారి కలిపేసుకొని ఇంకా మనము వాటర్, సాల్ట్ అన్నీ యాడ్ చేసేసి దీనిపైన ఒక మూత పెట్టి క్లోజ్ చేసుకొని మనము ఇది కొంచెం ఆయిల్ లైట్గా పైకి వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇంకా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనకి లాస్ట్ మిగిలిపోయిన ఇంకొక ఐటమ్ ఉంది, అది కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇప్పుడైతే దీన్ని ఒక మూత పెట్టి క్లోజ్ చేసుకుంటున్నాను, కొంచెం లైట్గా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూశాను, ఎంత బాగా బాయిల్ అవుతుంది కదా మన కర్రీ. సో ఇప్పుడు బాయిల్ అవుతున్నప్పుడే ఆయిల్ లైట్గా పైకి వచ్చేస్తుంది, కంప్లీట్గా కాదు, లైట్గా మిడిల్లోనే మనం ఏంటంటే ధనియా పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోండి. ఓకే, ఫైనల్గా ఇది ఫైనల్. ఇంకా ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి దీన్ని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వెయిట్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇంకెక్కువ టైం పట్టదు, ఇంకొక 5 మినిట్స్లో మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. సో అప్పుడు పైకి రాగానే నేను ఇంకా ఈ కర్రీ ఆఫ్ చేసేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో. సో ఇలా ఆయిల్ అంతా పైకి రాగానే ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది అన్నట్టు అర్థం. సో ఇప్పుడు ఏంటంటే మన టొమాటో కుర్మా ఇంతే ఇంకా. సో ఇది చాలా ఈజీ అండ్ ఇదేంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది మీరు ఈ కర్రీని రైస్తో కానీ లేకపోతే చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఫైనల్గా యాడ్ చేసే ధనియాల పొడి కనుక ఎక్కువగా యాడ్ చేసుకుంటే టొమాటో నుంచి వచ్చే ఫ్లేవర్ మిస్ అయిపోతుంది కాబట్టి
మీరు ఆ ధనియా పౌడర్ కొంచెం చూసి యాడ్ చేసేసుకోండి, అంతే, ఇంకేం లేదు, ఇంకంతే ఫ్రెండ్స్. సో ఇది సింపుల్ అండ్ ఈజీ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ ఫ్లేవర్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.